నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు నంద్యాల జిల్లాలో మట్టి మిద్దె కూలి 4 మృతి రాత్రి వేళ నిద్రిస్తుండగా విషాదం గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డి అక్రమాలపై ఏసీబీ విచారణ నివేదిక ఆధారంగా కేసులతో పాటు తదుపరి చర్యలు వైసీపీ సర్కార్ నిర్ణయాలతో రోడ్డున పడ్డ ఆక్వా రైతు వరుస నష్టాలతో సాగు మానేసిన అన్నదాతలు ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్న మెరుపు వరదలు వేర్వేరు రాష్ట్రాల్లో 28కి పెరిగిన మృతుల సంఖ్య అమెరికా రష్యాల మధ్య ఖైదీల మార్పిడి సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ముందడుగు నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పాత మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. రాత్రి బాగా పొద్దుపోయాక మిద్దె కూలినట్లు స్థానికులు తెలిపారు. భార్యాభర్తలు గురుశేఖర్ రెడ్డి, దస్తగిరమ్మ సహా 2 కుమార్తెలు పవిత్ర, గురులక్ష్మి మృతి చెందారు. వీరి మరో కుమార్తె ప్రసన్న పొద్దుటూరులో చదువుకుంటోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైకాపా పెద్దలు ఖనిజ సంపదను దోచుకునేందుకు సహకరించిన మైనింగ్ ఘనుడు గత ప్రభుత్వంలో గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిపై అవినీతి అక్రమాలపై ఎన్డీఏ సర్కారు దృష్టి పెట్టింది. విచారణ జరపాల్సిందిగా ఏసీబీని ఆదేశించింది. సిలికా శాండ్, క్వార్ట్జ్ తోపిడి వెనుక వెంకటరెడ్డి హస్తముందన్న ఆరోపణలతో అతనిపై మరిన్ని కేసులు పెట్టనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అతని ఆచూకీ దొరకడం లేదని తెలిసింది. ఫోన్ నెంబర్ కూడా మార్చేసినట్లు సమాచారం. గనుల శాఖలో అక్రమాల పుట్టగా మారిన ఆ శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిపై ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. గనులు, ఇసుక అక్రమాల వ్యవహారంలో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం వైకాపా హయాంలో ఆయన అవినీతి అక్రమాలపై విచారణ జరపాల్సిందిగా ఏసీబీ డీజీని ఆదేశిస్తూ సీఎస్ నీరబ్ కుమార్ గురువారం మెమో జారీ చేశారు. ఇసుక అక్రమాలపై గనుల శాఖ ఇచ్చిన నివేదికను డీజీకి పంపించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైకాపా నేతలు సిలికా శాండ్, క్వార్ట్జ్ దోచుకోవడం వెనుక వెంకటరెడ్డి హస్తముందన్న ఆరోపణలతో అతనిపై మరిన్ని కేసులు పెట్టనున్నట్లు సమాచారం. ఏపీ ఎండీసీలో బొగ్గు, మంగంపేటలో ముగ్గురాయి, నెల్లూరులో బీచ్ శాండ్ టెండర్లలో అవకతవకలపై సమగ్ర నివేదిక సిద్దమయ్యాక వేర్వేరు కేసులు పెట్టొచ్చని తెలుస్తోంది. ఇండియన్ కోస్ట్ గార్డ్స్ సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్ అయిన వెంకటరెడ్డి 2019 డిసెంబర్లో ఏపీకి డిప్యుటేషన్ పైకొచ్చి తొలుత విద్యాశాఖలో చేరారు. ఆ తర్వాత గనుల శాఖ డైరెక్టర్గా, కొన్నాళ్లకు ఏపీ ఎండీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. గనుల శాఖలో ఆయన అక్రమాలపై తీవ్ర ఆరోపణలు రావడంతో ఎన్డీఏ ప్రభుత్వం రాగానే జూన్ 7న వెంకటరెడ్డిని ఆ 2 పోస్టుల నుంచి తొలగించింది. జీఏడీలో రిపోర్టు చెయ్యాలని ఆదేశించి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. జూలై 31వ తేదీతో ఆయన డిప్యుటేషన్ గడువు ముగిసింది. మరోవైపు రాష్ట్రంలో ఇసుక తవ్వకాల్లో ఉల్లంఘనలపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారమే సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. అనేక రీచ్లలో అక్రమాలు, ఉల్లంఘనలు నిజమేనని గనుల శాఖ ప్రభుత్వానికిచ్చిన నివేదికను అఫిడవిట్ కు జతచేసింది. ఇదే సమయంలో వెంకటరెడ్డి మాతృశాఖ అయిన ఢిల్లీలోని కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్ డైరెక్టర్ జనరల్ కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ లేఖ రాశారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వెంకటరెడ్డిని సస్పెండ్ చేసినట్లు అందులో వెల్లడించారు.
వెంకట్రెడ్డి సస్పెన్షన్ ఉత్తర్వుల్లో హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాల కాపీని అతనికి అందజేయాల్సిందిగా గనుల శాఖ సంచాలకుడికి సూచించగా అతని ఆచూకీ దొరకడం లేదని తెలిసింది. విజయవాడ కేసీపీ కాలనీలోని ఏపీ ఎండీసీ అతిథి గృహంలో 3.5 పాటు కుటుంబంతో నివాసమున్న వెంకట్రెడ్డి జూలైలో ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఫోన్ నెంబర్ మార్చేశారని తెలిసింది. ఏపీ ఎండీసీకి చెందిన అటెండర్ రాజు వెంకట్రెడ్డి ఇంట్లో 3.5 పనిచేశారు. అతను ఇల్లు ఖాళీ చేసినప్పుడు సామాన్లన్నీ ప్యాక్ చేసింది రాజేనని ఏపీ ఎండీసీ వర్గాలు చెప్తున్నాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రాగా ఏ శాఖలోనూ ఎవ్వరినీ బదిలీ చెయ్యొద్దంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చినా రాజును వెంకట్రెడ్డి జూన్ 6న అన్నమయ్య జిల్లా మంగంపేట ముగ్గురాయి ప్రాజెక్టుకు బదిలీ చేశారు. మరునాడే ప్రభుత్వం వెంకట్రెడ్డిని అన్ని పదవుల్లోంచి తొలగించింది. తొలుత ఏపీ ఎండీసీ ద్వారా జరుగుతున్న ఇసుక తవ్వకాలు, విక్రయాల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించేలా 2021లో వెంకట్రెడ్డి ఇసుక విధానం రూపొందించారు. ప్రైవేటు సంస్థలు ఏ నిబంధనలు పాటించాలో అందులో పేర్కొన్న వెంకట్రెడ్డి ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారు. జేపీ సంస్థ ఇసుక టెండర్లు దక్కించుకోగా దానితో ప్రభుత్వం తరపున గనుల శాఖ డైరెక్టర్ హోదాలో వెంకట్రెడ్డి ఒప్పందం చేసుకున్నారు. గనుల శాఖకు చెందిన వే బిల్లులే జారీ చెయ్యారన్న గత నిబంధనను పక్కనబెట్టి గుత్తేదారు ముద్రించుకున్న వే బిల్లుల్ని చేతిరాతతో ఇచ్చేలా అవకాశమిచ్చారు. జేపీ సంస్థ తప్పుడు లెక్కలు చూపించి అడ్డగోలుగా దోచేసింది. ఒప్పందం ప్రకారం ప్రతి నెల 1, 16 తేదీల్లో టెండర్లో పేర్కొన్న మొత్తాన్ని గుత్తేదారు ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ జేపీ సంస్థ నెలల తరబడి సొమ్ము జమ చేయలేదు. మొత్తంగా 850 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నా బకాయిలేవీ లేవంటూ వెంకట్రెడ్డి నిరభ్యంతర పత్రం ఇచ్చారు. జేపీ సంస్థ కాంట్రాక్టు గడువు 2023 మేతో ముగియగా మరో 6 నెలలు నవంబరు వరకు కొనసాగేలా అవకాశమిచ్చారు. ఇందుకు ప్రభుత్వ అనుమతులు, ఆదేశాలు తీసుకోలేదు. గతేడాది డిసెంబర్ నుంచి ఇసుక కాంట్రాక్టులు పొందిన సంస్థలతో జరిగిన ఒప్పందాల్లోనూ వాళ్లకు అనుచిత లబ్ధి కలిగేలా వెంకట్రెడ్డి వ్యవహరించారు. ఈ సంస్థలు కూడా 15 రోజులకోసారి సొమ్ము చెల్లించకుండా 230 కోట్ల రూపాయలు బకాయి పడ్డాయి. అయినా వాటిపై చర్యలు తీసుకోలేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్కు తప్పుడు సమాచారం ఇచ్చారు. 2023 మార్చిలో రాష్ట్రంలో ఇసుక రీచ్ల అనుమతులన్నీ రద్దు చేస్తూ ఎన్జీటీ ఆదేశాలిచ్చినప్పటికీ గుత్తేదారులు యథావిధిగా తవ్వకాలు కొనసాగించారు. ఎక్కడా ఇసుక తవ్వకాలు జరగడం లేదంటూ వెంకట్రెడ్డి ఎన్జీటీ, సుప్రీంకోర్టుకు గతంలో ఇచ్చిన అఫిడవిట్లలో తెలిపారు. అదే సమయంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ మాత్రం ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనంటూ ఎన్జీటీ, సుప్రీంకోర్టు ముందు ఆధారాలు ఉంచింది. కోర్టులకు వెంకట్రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారని నిర్ధారించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. గన్నవరంలో తెదేపా కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి నమోదైన కేసులో వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్టు చేశారు. దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైకాపా నాయకులు, కార్యకర్తలు విధ్వంసం సృష్టించారనే ఆరోపణలున్నాయి. మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం, దాదాపుగా వంశీ సొంత మనుషులుగా చలామణి అయిన పోలీసులే కీలక స్థానాల్లో కొలువై ఉండటంతో ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే గతేడాది ఫిబ్రవరిలో గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ కారకులపై చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 4 ఏళ్లుగా పార్టీ శ్రేణులను వేధించడం, నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా అక్రమ కేసులు పెట్టించడాన్ని తీవ్రంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వంశీని అరెస్టు చేయాలనే ఒత్తిడి పెరిగింది. జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గంగాధర్రావు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా 3 ప్రత్యేక బృందాలు హైదరాబాద్ వెళ్లాయి. వంశీ కుటుంబం ఎప్పటి నుంచే హైదరాబాద్లోనే ఉండటం, ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన కూడా అక్కడే ఉంటున్నట్లు తెలియటంతో పోలీసులు వంశీ అరెస్టుకు కార్యాచరణ చేపట్టారు. 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వ విధానాలతో శ్రీకాకుళం జిల్లాలో ఆక్వారంగం కుదేలైంది. ఒకప్పుడు రైతులకు కాసులు కురిపించిన రొయ్యల చెరువులు ప్రస్తుతం ఎడారిగా మారి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 5 ఏళ్లుగా ఆక్వా రైతుకు ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, ప్రోత్సాహకాలు లేకపోవడంతో పాటు స్థిరమైన మార్కెటింగ్ లేక నష్టపోయామంటూ ఆక్వా రైతులు ఆవేదన చెందుతున్నారు. తీసుకున్న అప్పులు తీర్చలేక ఉన్న పొలాలను అమ్ముకొని పొట్టకూటి కోసం వలసబాట పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సంతబొమ్మాలి, ఇచ్చాపురం, కవటి, సోంపేట, గార, వజ్రపు కొత్తూరు, పొలాకిల్లో దాదాపు 10,000 ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. సుమారు 2,000 మంది సాగుదారులు, 10,000 మంది కార్మికులు, పరోక్షంగా మరో 10,000 మంది ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయ రంగం తర్వాత
ఈ రంగంపైనే ఎక్కువ మంది జీవిస్తున్నారు. పెరిగిన మేత, మందులు, లీజుల ఖర్చుతో రైతులు ఇబ్బంది పడుతున్న సమయంలో వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారు. ఒడిదుడుకులు తట్టుకోలేక సాగుదారులు వందల ఎకరాలను ఖాళీగా వదిలేస్తున్నారు. వైసీపీ హయాంలో విద్యుత్ యూనిట్ ధర రూపాయిన్నరకే ఇస్తామని చెప్పి నమ్మబలికారు. ఈ ఫిష్ పేరుతో ఆక్వా సాగు ప్రాంతాలను ప్రత్యేక జోన్లుగా విభజించారు. ఈ విధానంలో చెరువు లీజు ఒప్పందం, లైసెన్స్, విద్యుత్ మీటర్, భూమి ఆన్లైన్ పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం మెలికపెట్టింది. వాటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా యూనిట్ ధర 6 రూపాయలు చెల్లించాల్సిందేనంటూ నిబంధన విధించారు. ఫలితంగా జిల్లాలో ఎక్కువ శాతం మంది ఆక్వాజోను పరిధిలో లేకపోవడంతో రాయితీ వర్తించలేదు. దీంతో వందల మంది రైతులు లక్షల్లో అప్పులు చేసి రొయ్యల చెరువులను నిర్వహించి నష్టాల పాలయ్యారు. పెట్టిన పెట్టుబడి రాకపోగా చెరువుల నిర్వహణ కోసం మరింత అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, చేసేది లేక ఈ ఏడాది చెరువులను పూర్తిగా వదిలేశామని రైతులు చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం కఠినతరం చేసిన నిబంధనలన్నీ సులభతరం చేసి ఆక్వా రైతుకు సహకరిస్తే భవిష్యత్తులో ఆక్వా రంగం మనుగడ సాగించగలుగుతుందని కూటమి ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు మేము 3 ఎకరాలు వేసాం సార్ లీజుకి. ఆ లీజుకి వేసిన తర్వాత 3 సంవత్సరాలు వేసాము. ఆ వైరస్ వచ్చిన వల్ల మాకు ఒక్కొక్క రైతుకి 10-15 లక్షలు నాసులట్టు ఉన్నాము. అప్పుడు గూరండి, మరి ఇప్పటివరకు వేయలేకపోయింది సార్. అదే నాసు కరెంటు కూడా లేదు. ఈ ఆయిల్ మీద వేస్తాడికి 100 రూపాయలు, డీజిల్ మీద ఒక రోజుకి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఆయిల్కి. దాన్ని బట్టి డీజిల్కి, దాన్ని బట్టి మరి రైలు మాకు డ్రాప్ వల్ల, కొమ్మ డ్రాప్ వల్ల అప్పుడు మాకు ఇబ్బందిలాగా వచ్చి 10-20 లక్షలు ఖర్చు అయిపోయి నాసు వచ్చింది. కాబట్టి అప్పటి నుండి మరి ఆపిస్తాం. మరి మాకేట్లేదు, పూర్తిగా ఆపిస్తాం సార్. పూర్తి ట్యాంకులు పూర్తిగా ఆపిస్తాం. రేయడానికి కూడా మాకు సామెత లేదు. ఇప్పటికి 20 లక్షల రూపాయలు అప్పులు ఉన్నాము. అవి ఇంట్రెస్ట్లు కడతాడికి అలా కూలిపోయాం. లేబర్కి ఇవ్వాలా, కూలీ వాళ్ళకి అందరికి ఇవ్వాలా, సీడ్కి ఇవ్వాలా, ఆయిల్కి ఇవ్వాలా, ప్రతి దీనికి ఇవ్వాలా. మాకు కరెంటు సౌకర్యం లేదు. వాటి వల్ల మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అందువల్ల మేము రైలు చర్యలు పూర్తిగా ఆపేసాం సార్. మేము చాలా నష్టంలో ఉన్నాము. ఒక 20-30 లక్షల నష్టంలో ఉన్నాము. వైసీపీ ప్రభుత్వం సబ్సిడీ అన్నారు, మరి సబ్సిడీ ఏమీ ఇవ్వలేదు. అలాగే వచ్చి చూసుకుని వెళ్ళిపోవడం వరకే కానీ మరి మాకు ఏటి కూడా ఫలితం కెట్టలేదు. గత 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వం కక్ష పాలింపే కానీ ఇంకేమీ లేదు. సబ్సిడీ ఏమి లేదండి, కక్ష పాలింపే. వాటర్ కూడా రావట్లేదు. ఉప్పు వాటర్ కాదు, సపన వాటర్ ఏమి కూడా సదుపాయం లేదు. మోటార్ల సదుపాయం లేదు. దానివల్ల మేము ఇబ్బంది పడిపోతుంది రైతులు. 5 ఏళ్ల వైకాపా పరిపాలనలో ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు, సబ్సిడీలు లేకపోవడంతో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఆక్వా రైతు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాడు. ప్రస్తుతం మళ్లీ ఆక్వా రంగం పుంజుకోవాలంటే ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి, ప్రోత్సాహాలు ఇచ్చి రైతును ప్రోత్సహించాలంటూ రైతులైతే విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ చెన్నారెడ్డితో మహేష్, ఈటీవీ, శ్రీకాకుళం నుంచి. వైసీపీ హయాంలో పంచాయతీ నిధులను దారి మళ్లించడంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారు. ఫలితంగా ప్రజలకు తాగునీరు కూడా అందించలేకపోయారు. 5 ఏళ్లలో కనీసం చెరువుల్లో పూడిక తీయకపోవడంతో తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 15 గ్రామాలకు చెందిన 50,000 మంది దాహార్తిని తీర్చే సాగునీటి చెరువును సైతం వదిలేశారు. దీంతో ప్రజలు ఉప్పు నీటినే వాడుకుంటున్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో సముద్ర తీర గ్రామాలే ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ బోరు తవ్వినా ఉప్పు నీరే వస్తుంది. గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు తంటాలు పడేవారు. ముఖ్యంగా బంటుమిల్లి మండలంలోని 15 గ్రామాల ప్రజలు తాగునీటి కోసం నిత్యం పోరాటం చేసేవారు. ప్రజల బాధలను తొలగించేందుకు 1994లో అప్పటి ఎమ్మెల్యే బోరగడ్డ వేదవ్యాస్ బంటుమిల్లి మండలం మల్లేశ్వరంలో తాగునీటి పథకాన్ని మంజూరు చేయించారు. దీనికోసం మల్లేశ్వరం, చినపాండ్రాక పంచాయతీల మధ్యలో 18 ఎకరాలను కేటాయించారు. ఈ 18 ఎకరాల్లో పంపుల చెరువు తవ్వించి రక్షిత మంచినీటిని అందించారు. ఇక్కడి నుంచే 15 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేవారు. బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లోని సముద్ర తీర గ్రామాలకు ఈ చెరువే ఆధారం. వైసీపీ పాలనలో ఈ పథకాన్ని అటకెక్కించడంతో తాగునీరు అందక ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 20 సంవత్సరాల మట్టి నుంచి కూడా ఇదే సమస్య. మాకు నీళ్ల సమస్య ఏంటి అని అడిగితే పెద్దలందరినీ కాదు మీకు కొత్త చెరువు తవ్వేశాం
వచ్చేస్తున్నాయి నీళ్లు అని అన్నారు. ఎట్టి కూడా ఏదీ లేదు మాకు. ఈ నీళ్ళ సమస్యని బంటి మిల్లికి ఈ నీళ్ళ సమస్య తీర్చాలని కోరుతున్నాం. నీళ్ళు రావట్లా, ఒకళ్ళు వచ్చినా కానీ బురదలే నీళ్లు 2 రోజులకు ఒకసారి వదులుతాడు. అయినా 2 బిందులన్నా రావాలి ఇంటికి. ఆ రోజుల్లో మల్లేశం గ్రామం మంచినీళ్ళు అంటే బందర్ మున్సిపాలిటీ మంచినీళ్ళకు పోటీగా ఉండేవి. మా ఊరు మంచినీళ్ళని పొరుగురు వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళేవాళ్ళు. మేము ఆ నీళ్ళే తాగేవాళ్ళం. అప్పుడు చాలా బాగున్నాయి నీరు. ఇప్పుడు ప్రస్తుతానికి కలుషితం అయిపోయింది. మరి మా గ్రామానికి పూర్వవైభవం వచ్చేటట్టుగా అలాంటి మంచినీళ్లు ఇప్పిస్తారని కోరుకుంటున్నా. అప్పట్లో ఇక్కడి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు అవనండి ఇతర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు క్యాన్లు పుచ్చుకెళ్ళేవాళ్ళు అనమాట. అంత డిస్టిల్ వాటర్ లాగా ఉండేది అనమాట, ప్యూర్గా ఉండేది వాటర్. ఎటు తిరిగి ఈ 10 years నుంచి మాత్రం 24 సంవత్సరాల్లో, ఇది 30 సంవత్సరాల్లో దాదాపు 12-13 సంవత్సరాల నుంచి మాత్రం బాగా డ్యామేజ్ అయిపోయిందండి వాటర్. ఇప్పుడు మాత్రం ఇంకా బాగా డ్యామేజ్ అయిపోయిందండి వాటర్. కాబట్టి దీన్ని ప్యూరిఫై చేసి వాటర్ని మాత్రం మంచి వాటర్ని అందించవలసిన బాధ్యత ఎంతైనా ఉందండి దీనికి. ఏళ్ల తరబడి నిర్వహణ లోపం కారణంగా మురుగునీరు సరఫరా అవుతోందని స్థానికులు వాపోతున్నారు. ఏటా వేసవిలో చెరువులో పూడిక తీయాల్సి ఉన్నా పాలకులు పట్టించుకోకపోవడం వల్ల పూడిక పేరుకుపోయింది. అరకొరగా మురుగునీరు వస్తుండటంతో ప్రజలెవ్వరూ ఈ నీటిని తాగడం లేదు. ఈ చెరువు పక్కనే మరో 15 ఎకరాల్లో 15 కోట్లతో మరో చెరువు నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉపాధి హామీ పథకం కింద చెరువు తవ్వకం పనులు సైతం చేపట్టారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం పనుల కింద ఆ పనులు తవ్వారండి, సగం పనులు చేసి ఆపేశారు. తర్వాత ప్రభుత్వం మారింది, వైసీపీ ప్రభుత్వం వచ్చింది. అయితే ప్రభుత్వం కూడా ఏం పని చేయలేదు, పట్టించుకోలేదు అసలు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి సమర్థవంతమైన నాయకులు వచ్చారు. అందరూ కలిసి మా అందరికీ న్యాయం చేస్తారు, మా పరిసర ప్రాంత ప్రజలందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. జనాభా అందరూ పెరిగిపోవటం వలన ఏ ఊరికి ఆ ఊరికి మంచినీళ్ళ కాటికి వసతికి బాగా ఇబ్బంది అవుతుంది. మా ఎమ్మెల్యే గారు కాది కృష్ణప్రసాద్ గారు, కూటమి నాయకులు అందరూ దీన్ని తవ్వించి మల్లేశ్వరానికి సపరేట్ ట్యాంక్ కూడా తవ్వించి చేస్తారని హామీ ఇచ్చారు. దాని గురించి కొంచెం త్వరితగతిన ఆలోచించి అందరికీ నీటి వసతికి ఇబ్బంది లేకుండా మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తారని కోరుతున్నాను. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటీవలే జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక 2 ఫిల్టర్ బెడ్లకు మరమ్మతులు చేయించారు. అయినా నీరు దుర్వాసన వస్తోందని స్థానికులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వమైన 2 చెరువులను అభివృద్ధి చేసి తాగునీరు అందించాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిలిచిపోయిన మంచినీటి చెరువు నిర్మాణ పనులను మళ్లీ పునర్ప్రారంభించి ఈ బండుమిల్లి మండలంలో ఉన్న తమకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలంటూ కూడా ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, పెడన, కృష్ణా జిల్లా. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై గతంలో సీఎం హోదాలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎస్సీ వర్గీకరణకు రాజ్యాంగం అంగీకరించదని, ఏదైనా చేసినా అది నిలబడదని జగన్ గతంలో వ్యాఖ్యానించారు. అదే సమయంలో చంద్రబాబు పైన విమర్శలు గుప్పించారు. ఇంతకుముందు ఎస్సీలలో కూడా కేటగరైజేషన్ పేరుతో మాదిగలకు మాలలకు ఇదే రకంగా డిఫరెన్సెస్ తీసుకొని రావచ్చు, ఓట్ బ్యాంక్ కింద వాడుకునే కార్యక్రమంలో కేటగరైజేషన్ కూడా ఇదే చెప్పారు. ఏం జరిగింది అధ్యక్ష? అది చెయ్యలేము అని తెలుసు, కాన్స్టిట్యూషన్ దానికి ఒప్పుకోదు అని తెలుసు, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైనా చేస్తే అది నిలబడదు అని తెలుసు, ఎవరైనా కోర్టుకు పోతే దాన్ని కొట్టేస్తారు అనే సంగతులు తెలుసు. తెలిసినా కూడా రాజకీయంగా లబ్ధి జరిగించేదానికోసం చివరికి ఎస్సీలలో కూడా చుచ్చుపెట్టి కేటగరైజేషన్ అని చెప్పి తీసుకొచ్చారు. ఏం జరిగింది దానివల్ల? కోర్టు కొట్టేసింది. కోర్టు కొట్టేసిన దానివల్ల ఏం జరిగింది అధ్యక్ష? మరి అది కోర్టు కొట్టేస్తా ఉంది అనే సంగతి, కోర్టు కొట్టేస్తాది అనే సంగతి తనకు తెలీదా? తనకు తెలిసినప్పుడు ఎందుకు చేశాడు? ఉత్తరాదిని కుంభవృష్టి, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల ధాటికి వేర్వేరు రాష్ట్రాల్లో 28 మంది మృతి చెందగా 45 మందికి పైగా గల్లంతయ్యారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
ఉత్తరాదిని భారీ వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణ నష్టం, భారీగా ఆస్తి నష్టం సంభవించింది. వరదల్లో ఇప్పటివరకు 28 మంది మృతి చెందగా మరో 45 మందికి పైగా గల్లంతయ్యారు. భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. గల్లంతైన వారిని రక్షించడానికి సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఉత్తరాఖండ్లో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల ఇళ్లు కూలగా నదుల్లో నీటి మట్టాలు అమాంతం పెరిగాయి. తెహ్రీ జిల్లా ఘన్సాలి ప్రాంతం జకన్యాలి గ్రామంలో కొండచర్యలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా కేదార్నాథ్ యాత్రను నిలిపివేసినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు లించోలి, బింబాలీలో చిక్కుకున్న యాత్రికుల్లో 425 మందిని హెలికాప్టర్ల ద్వారా తరలించారు. వివిధ ప్రాంతాల నుంచి 1100 మంది యాత్రికులు సహాయ బృందాల సాయంతో కాలినడకన సోన్ ప్రయాగ్ చేరుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్లోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మెరుపు వరదలతో అనేక ప్రాంతాల్లో పలు ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. వంతెనలు, రోడ్లు, 2 జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు దెబ్బతిన్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వివిధ సంఘటనల్లో 5 మృత్యువాత పడ్డారు. సిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలోని సమేజ్ ఖాడ్ వద్ద భారీ వర్షానికి మెరుపు వరదలతో 2 మృతి చెందారు. 28 మంది గల్లంతయ్యారు. ఘటనా స్థలిలో 2 కాపాడినట్లు సిమ్లా ఎస్పీ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో వానలు దంచికొట్టాయి. భారీ వర్షాలకు 2 చిన్నారులు సహా 5 మృతి చెందారు. బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారిని పూజా కేట్కర్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. చీటింగ్ కేసులో ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. అంతేగాక ఫోర్జరీ పత్రాల వ్యవహారంలో యూపీఎస్సీకి చెందిన వారెవరైనా ఆమెకు సాయం చేశారా అనే కోణంలో విచారణ చేపట్టాలని ఢిల్లీ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ పరిణామాలతో పూజా కేట్కర్ అరెస్టుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. వివాదాస్పద మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారిని పూజా ఖేడ్కర్ కు మరో షాక్ తగిలింది. చీటింగ్ కేసులో ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను గురువారం ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. అంతేకాక ఫోర్జరీ పత్రాల వ్యవహారంలో యూపీఎస్సీకి చెందిన వారెవరైనా ఆమెకు సాయం చేశారా అనే కోణంలో విచారణ చేపట్టాలని ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది. పూజా మాదిరిగానే యూపీఎస్సీ అభ్యర్థుల్లో ఇంకెవరైనా తప్పుడు ధృవపత్రాలతో ప్రయోజనాలు పొందారా అనే దానిపైన దర్యాప్తు చెయ్యాలని పోలీసులకు సూచించింది. తనకు అరెస్టు ముప్పు ఉందని అంతకుముందు ఖేడ్కర్ దాఖలు చేసిన దరఖాస్తుపై బుధవారం వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. విచారణ సమయంలో ప్రాసిక్యూషన్, యూపీఎస్సీ తరపు న్యాయవాది ఖేడ్కర్ దరఖాస్తును వ్యతిరేకించారు. ఆమె వ్యవస్థను మోసం చేశారని పేర్కొన్నారు. గురువారం మరోసారి విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. పూణేలో ట్రైనీ సహాయ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పూజా ఖేడ్కర్ పై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చాయి. తప్పుడు పత్రాలతో ఓబీసీ, దివ్యాంగుల కోటా ప్రయోజనాల్ని పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. అంతేగాక భవిష్యత్తులో మళ్లీ కమిషన్ నిర్వహించే నియామక పరీక్షలు రాయకుండా శాశ్వత నిషేధం విధించింది. నకిలీ ధృవపత్రాలు సమర్పించి మోసానికి పాల్పడిన వ్యవహారంలో పూజా ఖేడ్కర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె న్యాయస్థానంలో రక్షణ కోరగా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ఈ పరిణామాలతో పూజా ఖేడ్కర్ అరెస్టుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమెను కస్టడీలోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయుధాల అక్రమ వినియోగం కేసులో పూజ తల్లిని పూణే పోలీసులు అరెస్టు చేశారు. అగ్రదేశాలైన అమెరికా, రష్యాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాలు గురువారం 24 మంది ఖైదీలను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత వాషింగ్టన్, మాస్కో మధ్య ఖైదీల మార్పిడికి సంబంధించిన అతిపెద్ద ఒప్పందం ఇది. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గెర్షుకోవిచ్, కార్పొరేట్ సెక్యూరిటీ ఉద్యోగి పాల్ వేలన్, రష్యా విమర్శకులు కారా ముర్జాతో సహా మరో 11 మంది రాజకీయ ఖైదీలను మాస్కో విడుదల చేసింది. అందుకు బదులుగా 2 స్లీపర్ ఏజెంట్లు, 3 రష్యన్లు, మరికొందరిని అమెరికా విడుదల చేసింది.
జమ్మూ కశ్మీర్ శ్రీనగర్లో సెల్యూట్ తిరంగా పేరుతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు త్రివర్ణ పతాకాలను పట్టుకుని పాల్గొన్నారు. యువతలో దేశభక్తి, ఐక్యత పెంపొందించడమే లక్ష్యంగా ఈ ర్యాలీని నిర్వహించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. జాతీయ జెండాలను ఊపుతూ బడిపిల్లలు ఉత్సాహంగా నగర వీధుల్లో తిరిగారు. కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఉపాధ్యాయులు వెల్లడించారు.